మీ పరిశుద్ధాత్మ చేత ప్రభు మాట్లాడింప చేయమని వేడుకుంటూ ఉన్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాట మమ్మల్ని స్వస్థపరిచేది, మీ మాట మమ్మల్ని ప్రభు బ్రతికించేది, నెమ్మదినిచ్చేది. మీకు వందనాలు. నీ ధర్మశాస్త్రంలో ప్రభు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూచులాగున మా కన్నులు తెరవబడును గాక. నీ వాక్కును మేమందరము కూడా వినేటువంటి చెవులను మేము కలిగి ఉందము గాక. మీ పరిశుద్ధాత్మ చేత మేమందరము అభిషేకించబడదము గాక. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అపవిత్రాత్మ శక్తిని, దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామమును బట్టి బంధించబడును గాక. నీ పిల్లలము మేమందరము కూడా మీ సన్నిధానములో ప్రభువా నీ వాక్కును వినేటువంటి కృపను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ చేత నడిపించండి. నీ దాసుడు నలుపుడు అయోగ్యుడను కూడా మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీరే మా అందరితో మాట్లాడి మహిమను పొందుకునమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గడిచినటువంటి వారమంతా కూడా తన కృపాక్షేమాల చేత మనల్ని కాచి దాచి భద్రపరిచి నడిపించినటువంటి యేసయ్యకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్న వందనాలు. మరి ఇంతవరకు దేవుడు చాలా విషయాలు మీతో మరి మాట్లాడడానికి తన దాసుడు నెహెమ్యాని బలపరిచాడు. అందుని బట్టి నేను నన్ను కూడా అభినందిస్తూ ఉన్నాను. మరి మిమ్మల్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను, దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయం, ఎందుకంటే సమయం చాలా సంకుచితం కనుక మరి మనం వేగంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. నేను కొన్ని విషయాలు చెప్తాను. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే మరి యేసు ప్రభు వారి దగ్గరికి మరి ఒక కేసు వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? వచ్చింది కేసు అంటే తెలుసు కదా, మెడికల్ పరిభాషలో మనం వైద్యానికి వెళితే కేసు అని పిలుస్తారన్నమాట. మన వచ్చింది. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా వాక్యం. ఇప్పుడు జన సమూహములో ఒకడు ఏం చేశాడంటే యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. జన సమూహంలో నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. అతడు ఎవరంటే ఒక తండ్రి ఒక కుమారుడికి తండ్రి అన్నమాట. ఆ తండ్రి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఏం చెప్తున్నాడు ఆయన? మీరు అందరూ చూసి చదివేస్తున్నారా? చదవండి ఫోన్లో చదవండి. నేనేంటంటే అన్నీ తెలుసు మీకు, ఏదో అవుట్లైన్ ఫ్రేమ్ ఇద్దామని నేను అనుకుంటున్నాను. చదవండి. బోధకుడా, మోగ దయ్యము పట్టిన ఎన్నో వచ్చిన చదువుతున్నా? 18 17 వచ్చిన చదువమ్మా. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును, నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. ఓకే, ఇప్పుడు ఒక తండ్రి చెప్తూ ఉన్నాడు ఏంటంటే, ఒక దయ్యం పట్టింది నా కుమారునికి అని చెప్తున్నాడు. ఓకే, ఈ దయ్యం పేరేంటి? మోగదైన చెవిటి దయ్యము. దయ్యాలు ఎన్ని రకాలు? మనకి వేటైనా తెలుసు. దయ్యాలు ఎన్ని రకాలు? ఇక్కడ ఎన్ని దయ్యాలు ఉన్నాయి? దయ్యాలు ఉన్నాయా? చెప్పండి, దయ్యాలు ఎన్ని రకాలు? చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, మీకు తెలిసినవి చెప్పండి. అన్న ఇంటికాడ ఏ దయ్యం చూసి వచ్చాడు అన్న చెప్తున్నాడు. ఈ దయ్యం పేరేంటి? చెవిటి దయ్యం, మోగ దయ్యము. ఇంకా చాలా రకాలైన అపవిత్రాత్మలు ఉంటాయన్నమాట. ఇది యొక్క అపవిత్రాత్మ. చెవిటిదైన
మోగ దెయ్యము, మోసపురిచేటువంటి ఆత్మ, అబద్ధాలాడే ఆత్మ, అబద్ధాలాడతాయా? అబద్ధాలాడే ఆత్మ. తర్వాత నిద్రపోయేటువంటి ఆత్మ, నిద్రపోయే ఆత్మ ఉంటుందా? ఉంటుందా? గాఢ నిద్ర కలుగు చేస్తుందంట దురాత్మ. ఎక్కడా? మందిరంలో. నిజంగానే వాక్యము విననీయకుండా చేసేటువంటి ఆత్మ. ఈ అపవిత్ర ఆత్మ అనేది అన్క్లీన్ స్పిరిట్ అంటారు అనమాట. అన్క్లీన్ స్పిరిట్ అంటే అది అపవిత్రత కలిగినటువంటిది. ఇలాంటి ఆత్మలు చాలా ఉన్నాయి, తర్వాత అడగని చెప్తాను, ఇప్పుడు టైం లేదు కదా. చాలా దురాత్మలు ఉన్నాయి, చాలా అపవిత్ర ఆత్మలు ఉన్నాయి, చాలా దేవదూతల యొక్క ఆత్మలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. నిజానికి క్లాస్ చెప్పాలి, కుదరట్లేదు నాకు. ఈరోజు కూడా నేను దానియేలు గ్రంథం గురించి చెప్పాలనుకున్నాను, దాని మెటీరియల్ నేను తయారు చేసుకోలేకపోయాను. ఎందుకంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. మీరందరూ దానియేలు గ్రంథం చదవండి, చదివితే దేవుని చిత్తమైతే వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు కట్టబడుతుందో మందిరం, ఎప్పుడు ఎత్తబడుతుందో సంఘం, ఎప్పుడు ఏ కార్యాలు జరుగుతాయో, ఎట్లా జరుగుతాయో ఆ సూచనలు ఇవన్నీ కూడా దానియేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కొన్ని విషయాలు. వీటన్నిటిని కూడా మనం ధ్యానం చేద్దాం. ఎనివే, మరి ఇప్పుడు ఒక దయ్యము పట్టింది. ఈ దయ్యము మూగదైన చెవిటి దయ్యము. ఎందుకో ఇది ఈ మధ్య తరచుగా నా నోట్ల నుంచి వస్తూ ఉంది. ఈరోజు కూడా అదే వాక్యం వచ్చింది. అదేమన్నా పట్టిందేమో మనల్ని, అది విడిచిపెట్టట్లా. అది విడిచిపెడుతుందా? విడిచిపెట్టట్లా. ఎందుకంటే మన స్వరాలు ఎక్కడెత్తాలో అక్కడ ఎత్తాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకూడదు. మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడు మాట్లాడకూడదు. హల్లెలూయా. అందుకని మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడలేదనుకోండి, అది చెవిటిదైనా మూగదయ్యము. మూగదయ్యం పట్టిందో చెవిటి దయ్యం పట్టిందో, మొత్తానికి ఆ దయ్యము నేచర్ అది మాట్లాడనివ్వదు, హల్లెలూయా చెప్పనివ్వదు, ఆమేన్ చెప్పనివ్వదు, దేవుని స్తుతించనివ్వదు, దేవుని ఆరాధించనివ్వదు, దేవునికి ప్రార్థన చేయనివ్వదు. హల్లెలూయా. కానీ గట్టిగా చెప్పొచ్చేమో హల్లెలూయా చెప్పొచ్చు మనం చక్కగా. ఎందుకంటే దేవుడు మనకేమి ఇచ్చాడు? ఆర్తనాదం ఎప్పుడు చేయాలి? మొన్న ఎప్పుడు చెప్పాను నేను, ఆర్తనాదం ఎప్పుడు చేయాలి? బస్సు కాలిపోతూ ఉండగా, బస్సులో ఉన్నటువంటి అర్ధరాత్రి వేళ బస్సులో ఉన్నటువంటి వారు ఆర్తనాదం చేస్తే ఏమన్నా ఉపయోగం ఉందా? మరి ఆర్తనాదం, అదే ఆర్తనాదం ఎప్పుడు చేయాలి? సమయం ఉండగానే, ఇంకా సమయం ఉండగానే, అనుకూలత ఉండగానే మనం ఏం చేయాలి? ఆర్తనాదము చేయాలి. ఒకవేళ మనం ఆర్తనాదం చేయలేకపోయినట్లయితే, బస్సులో కాలిపోతూ ఉన్నప్పుడు చేసినటువంటి ఆర్తనాదం ఎవడో పట్టించుకోలే. ఒక తల్లి ఒడిలో పిల్లోని పెట్టుకొని ఆర్తనాదం చేసిందట, కానీ ఎవరు పట్టించుకోలే. ఆ ధనవంతుడైనటువంటి వాడు ఎక్కడ చేశాడు? పాతాళములో ఆర్తనాదం చేశాడు. ఎవడన్నా పట్టించుకున్నాడా? ఏ ఉపయోగం ఉండదు. ఎప్పుడు ఆర్తనాదం చేయాలి? బాకా ఊదినప్పుడే. హల్లెలూయా. మళ్ళీ చెప్పబడిపోయారు. మీరు చెప్పబడిపోయారంటే ఊరుకోం. అసలే వదిలి రోజు భోజనాలు వండుతుంది. కష్టపడి ఆరాధన మానేసి మరీ వండుకొచ్చింది మన కోసం. మనం ఏం చేయాలి? మన ఎనర్జీ అంతా ఇక్కడ ఖర్చు పెట్టి మళ్ళీ ఎనర్జీ సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఊరికనే అంటున్నానే. మరి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి కేసు సంగతి ఏంటంటే, ఆ యొక్క చెవిటిదైన మూగదైన దయ్యాన్ని తీసుకొని పట్టినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చాడు. ఒక తండ్రి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 17-18 వచనాల్లో ఏమని ఇస్తున్నాడు స్టేట్మెంటు?
ఏమిస్తున్నాడు స్టేట్మెంట్ చూడండి. ఏమిస్తున్నాడు? ఈ దయ్యం అంట ఏం చేస్తుందంటే, చదవండి స్పీడ్గా చదవాలి. అది ఏం చేస్తుందంటే దయ్యం ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. ఈ యొక్క దెయ్యపు లక్షణం ఏంటంటే పడేస్తుందంట. ఏం చేస్తుంది? పడవేస్తూ ఉంది. మనల్ని కూడా కొన్ని దయ్యాలు పట్టుకుంటే మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని అదేం చేస్తుంది? పడద్రోస్తూ ఉంటుంది. ఎక్కడ పడిపోతూ ఉన్నాం? చాలాసార్లు మనం చాలా వాటిలో పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు స్త్రీల విషయాల్లో పడిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు, కొన్నిసార్లు పురుషుల విషయంలో పడిపోయే వాళ్ళు ఉన్నారు, కొన్నిసార్లు డబ్బు విషయంలో పడిపోయే వాళ్ళు ఉన్నారు, మరికొన్నిసార్లు చెప్పండి కొన్నిసార్లు దేనికోసం పడిపోతారు? నో, అధికారం కావాలి. అధికారం ఏం కావాలి? ఏ కారం? అధికారం. ఆ తర్వాత కారం అన్న సంగతి తర్వాత తెలుస్తుంది. ముందు అధికారం కావాలి. ఏం కావాలి వీళ్ళకంటే? మహిమ కావాలి, గొప్పతనం కావాలి. కోరుకోరా? ఉన్నత స్థానాన్ని కోరుకునేటువంటి వారు ఉంటూ ఉంటారు. అలాగున మరి ఈ 3 విషయాల్లో పడిపోతూ ఉంటారంట చాలాసార్లు. స్త్రీ సిరి ఏంటి అవన్నీ ఒకటే. స్త్రీ విషయంలో, సిరి విషయంలో, తర్వాత అధికారాన్ని ఇంకా ఏమున్నాయి? ఓకే, వీటి విషయాల్లో పడిపోతూ ఉంటారు. పడిపోతున్నటువంటి పరిస్థితిని మనం ఏం చేయాలంటే గమనించాలి. మనలో పడిపోతున్నామంటే ఏ విషయంలో పడిపోతున్నాం? మనం పడిపోతున్నాము అంటే మన ఆత్మీయ జీవితంలో పడిపోతున్నామంటే మనలో ఏముంది చెప్పండి? మనలో ఏముంది? యేసయ్య. మళ్ళీ పట్టింది మీకు, పట్టేస్తుంది అది. మాట్లాడిన వాళ్ళు ఏముంది? దెయ్యం ఉంది. ఈ దెయ్యం లక్షణం ఏంటి అంటే, మొదటి లక్షణం ఏంటంటే అది ఏం చేస్తుందంట? పడేస్తుందంట. దేవుని పిల్లలు మనం ఎలా ఉండాలంట? నరపుత్రుడా నీవు బాగుగా ఏం చేయాలి? నిలబడాలి. హల్లెలూయా. ఏ విషయంలో నిలబడాలి? అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలి? నిలబడాలంట. నిలబడాలి, అన్ని విషయాల్లో నిలబడాలి. ప్రతి విషయంలో ఏదైనా ఒక మాట ఇచ్చాం అనుకోండి, మాట విషయంలో మనం ఏం చేయాలి? నిలబడాలి. నిలకడ ఉండదు మనకి చాలాసార్లు. నిలబడాలి. ఏ విషయంలో కూడా మనం పడిపోకూడదు. ఈ దయ్యం ఏం చేస్తుంది? మనల్ని ఏదో ఒక విషయంలో పడేస్తూ ఉంటుంది. దీని లక్షణం అది. చదువమ్మా, నెక్స్ట్ చదివేయండి. అప్పుడు దెయ్యం పట్టినటువంటి వాడు నురుగు కార్చుకుంటూ పండ్లు కొరుకుకునేటువంటి మూర్చిల్లిపోతాడు. ఏం చేస్తాడంట? పండ్లు కొరికే లక్షణం దీనికి. ఏ లక్షణం ఉంది? పండ్లు కొరికేటువంటి లక్షణం. పళ్ళు దెయ్యం కొరుకుతుంది. ఒకసారి నేను ఎప్పుడు చెప్పినట్టున్నాను కదా, పళ్ళు ఎవరికి మనం కొరకూడదు. పళ్ళు కొరకొచ్చా? కోపం వస్తే ఆయన చెప్పడు, నేను కొరుకుతానండి, నేను పడిపోతానండి అని ఎప్పుడు నేనంటాడనేమో ఎప్పుడు చూస్తాను. ఇతరుల వైపే ఏది చూపిస్తాడు తప్ప మనం చెప్పుకోవాలి. వాక్యం ఎవరికి? నీకు 2 అంచుల కలిగినటువంటి వాడిగల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదే, పొదును గలదే ఉంటుంది సుమా. ఎవరిని ఎరెత్తి చూపించకూడదు. ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే ఈ వాక్యము నాకు మీకు కూడా పనిచేస్తుంది. ఇది నాకు ఎలాగో పనిచేస్తుందో మీకు కూడా అలాగే పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత అది పళ్ళు కొరికేటువంటి లక్షణము కలిగి ఉంటుంది. ఒకసారి నేను ఆల్రెడీ చెప్పాను కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నా. తర్వాత నుగర కార్చుకుంటూ అది పడద్రోసేటువంటి లక్షణం కలిగి ఉంది. తర్వాత చదవండి.
వారి చేత కాలేదు. ఒక్క నిమిషం 21వ వచనం చదవము. అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండి అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనా నీ వలన అయితే మరి దాని లక్షణం ఇంకోటి లక్షణం ఏంటంటే అది పడగొడుతుందంట, పండ్లు కొరికేలాగా చేస్తుందంట. ఎవడు పండ్లు కొరికినోడు? ఎవరు? ఇంకొకటి ఎవరు? అక్కడ పండ్లు కొరుకుతాయు, ఏడుపును పండ్లు కొరుకుతాయు. ఎక్కడ? భూమి మీద ఉన్నప్పుడు నీకేంటి పని? పళ్ళు కొరికే పని. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ప్రతిదానికి ఏంటి చెప్పండి? టెన్షన్. ప్రతి చిన్నదానికి టెన్షన్, ప్రతి చిన్నదానికి పళ్ళు కొరికేయడం. ఎందుకు? భూమి మీద మనకి దేవుడు చక్కని కృపనిచ్చాడు. ఎవరు కూడా టెన్షన్ పడవద్దు చెప్తారు. ఎవరు కూడా టెన్షన్ పడవద్దు. ఎందుకంటే దేవుడు మనకి తోడై ఉన్న దేవుడు. టెన్షన్ పడితేనే పళ్ళు కొరికేటువంటిది, నాలుగు కొరుకునేటువంటిది, ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత ఇదేం చేస్తుందంటే, మూడో లక్షణం ఏంటంటే నాశనము చేసేటువంటిది అంట. చెప్పండి, ఏం చేసేది? ఇది నాశనము చేసేటువంటిది. నాశనము చేయడానికి మనిషిలోకి దూరతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఇది మనిషిలోకి దూరతుంది, నాశనము చేస్తూ ఉంటుంది. నాశనము చేసేటువంటిది. మన శరీరాన్ని నాశనం చేసేటువంటివి కొన్ని ఉన్నాయి. మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేటువంటివి కొన్ని ఉన్నాయి. మన జీవితాన్ని నాశనం చేసేటువంటివి కొన్ని ఉన్నాయి. కొన్ని అలవాట్లు ఉంటాయి కొంతమందికి. నేను తాగకుండా ఉండలేకపోతున్నా, సిగరెట్ తాగకుండా ఉండలేకపోతున్నా, మందు తాగకుండా ఉండలేకపోతున్నా. ఇదేం చేస్తుంది? చేస్తుందా చేయదా? ఏమవుతుంది? నెమ్మదిగా ఏ క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ యొక్క లక్షణం ఏంటి? మనిషిని ఏం చేస్తుంది? అది ఏ రకమైన క్యాన్సర్ అయినా నాశనం చేసుకుంటూ అది మొత్తం మనిషిని పడవేస్తూ ఉంది. తుప్పు పట్టింది అనుకోండి, దాని లక్షణం ఏంటి? తుప్పు పడితే మొత్తం నాశనమే. ఇక్కడ పడతా ఉంటాయి కొన్నిసార్లు. ఏం పడతాయి? చెద పడుతుంది. దాని లక్షణం ఏంటి? అబ్బా, నిజంగా చాలా అనుభవించాం చెద గురించి. పాపం మా బాబు ఎన్ని ఇంజక్షన్లు చేశాడు. మొన్న మళ్ళీ మొదలు పెడుతుంటే ఈ సీను గారు మరి ఏం దేగాడో పాగాడు, ఏం చేశాడు, కింద పడి మీద పడి మొత్తం అవన్నీ పూడ్చుకొచ్చాడు. ఎందుకంటే అవన్నీ అడుగు నుంచి తవ్వుకొచ్చేస్తున్నాయి. పాపం అన్నీ పూడ్చుకుంటూ వచ్చాడు మందిరంలో. ఇలా చెద పడితే చెద లక్షణం ఏంటి? చీరలాగానే ఉంది. చాలా రోజులు ఎక్కడే పెట్టింది మందిరంలో. పొట్టు చీర అది, పైగా అమ్మగారు ప్రేమించిన చీర అది. మీ పాస్టర్ అమ్మగారు ప్రేమించి ఎవరికి ఇవ్వకుండా, కట్టుకోకుండా ఏం చేసేది? దాచుకుంటే చీర బాగా కనపడుతుంది చూస్తే. తీరా తీసి బయటికి తీసి చూస్తే చీర ఉందా? నా మొహం ఏముంది? మొత్తం తినేసింది. పైకి మాత్రం ఆ అంచులు మాత్రమే కనపడుతున్నాయి. నిజమే కదా, బాగానే ఉంది కదా అనుకుంటున్నాం. మన జీవితం కూడా ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. లోపల నాశనం అయిపోతూ ఉంటుంది. దేవుని సన్నిధానములో మనం నిలవలేకపోయినట్లయితే, దేవుని పరిశుద్ధాత్మ మనలో లేనట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆవరించకపోయినట్లయితే, మనలో ఆ దయ్యపు శక్తి నిలిచి ఉన్నట్లయితే మనము కూడా ఏమైపోతాం? నాశనం అయిపోతూ ఉంటాం. సామెతల గ్రంథం ఒకసారి తిరగేయండి. ఒక మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 6వ వచనం. ఆ 27వ వచనం అనుకుంటండి.
6వ అధ్యాయం 27వ వచనం అనుకుంటా. అదే కావాలి అమ్మా. చదవండి. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని వస్త్రం కాలకుండునా, వాని వస్త్రము కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు కూడా ఆ ప్రకారమే ఏమవుతాడంట? నాశనమగును. ఏమవుతాడంట? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే తన పొరుగు వారిదేదైనాను ఆశించకూడదు అని చెప్తుంది. తన పొరుగు వారి భార్యనైనాను, ఎద్దునైనాను, గాడిదనైనాను, తన పొరుగు వారిది ఏదైనాను ఏం చేయకూడదంట? ఆశించకూడదు. మరి పొరుగు వారి భార్యను ఆశించినటువంటి వాడు, పొరుగు వారి వస్తువును ఆశించినటువంటి వాడు ఏమవుతాడంట? నాశనమవుతాడంట. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో కూడా నాశనం ఒకవేళ ప్రారంభమైందేమో. ఎందుకు ప్రారంభమైందో మనం ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకు మన జీవితాలు నాశనం అవుతున్నాయి? నేను ఇంకా సున్నితమైనటువంటి విషయం వాడు చెప్తాను. మన పొరుగు అనేది ఏది కూడా మనం ఏం చేయకూడదు? ఆశించకూడదు. అవునా? ఇప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు కూర వేసి ఒక గిన్నె ఇచ్చారనుకోండి. గిన్నె పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాం. మర్చిపోయామో, ఇంటెన్షనల్గానో లేకపోతే యాక్సిడెంటల్గానో. అంటే మర్చిపోయో లేకపోతే మళ్ళీ ఎందుకు ఈ గిన్నె ఇవ్వాలా పెట్టుకున్నాం అనుకోండి. ఈ గిన్నె అంట నీ ఇంటిలో ఉంది, చూసావా? ఏ గిన్నె ఇది? కూర గిన్నె. ఎంత ఉంటుంది? మహా అయితే 10 రూపాయలు ఉంటుంది, లేకపోతే 20 రూపాయలు ఉంటుంది. ఈ గిన్నె మొరపెడద్దంట. ఈ యజమానుడు కాదు, నా యజమానుడు కాదని మొరపెడద్దంట. ఈ గిన్నె అలా మొరపెట్టినప్పుడు మన ఇంటి మీదకి ఏమొస్తుందో తెలుసా? నాశనం వస్తుంది. ఏమొస్తుంది? ఈ గిన్నె కనీసం పొరుగింటి గిన్నె కానీ, పొరుగింటి వారి యొక్క వస్తువు కానీ ఏది కూడా మనం ఏం చేయకూడదు? ఇంటిలో ఉంచుకోకూడదు. డైరెక్ట్గా చెప్తున్నాను మీకు. నేను ఇంట్లో ఉంచుకుంటే అది నిన్నేం చేస్తుంది? ఇంట్లో ఉంచుకుంటే ఏం చేస్తుంది? తుఫాన్ వచ్చింది, తుఫాన్ ఏం చేసింది? నాశనం చేసి పడేసింది. తుఫాన్ వస్తే ఏం చేస్తుంది? తుఫాను వచ్చింది, నలుదిక్కుల నుంచి వచ్చింది. ఆ బంగాళాఖాతంలో ఏ ఖాతంలో హిందూ మహాసముద్రంలో పట్టినట్టు ఉంది. బట్ అది ఏం చేసిందంటే మొత్తం ఆ ప్రాంతాలన్నింటినీ ఊడ్చి అవతల పడేసింది. దేవుడు కృప ఏంటంటే అందరూ ప్రార్థనలు ఆలకించి దేవుడు తుఫాను ఆపాడేమో. మెంతు తుఫాను, ఏదో తుఫాను, పార్కు పేర్లు. తుఫాను దేవుని ఆజ్ఞను ఏం చేస్తుంది? నెరవేరుస్తుంది. దేవుని ఆజ్ఞను నెరవేర్చు. ఎక్కడ ఉంటుంది? 148వ సంకీర్తనలో ఉంటుంది. చదువుతారా? దేవుని ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. 148వ సంకీర్తనలో అగ్ని వడగండ్లారా, హిమమా ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. తుఫాను ఎందుకు వస్తుందంట? ఆయన ఆజ్ఞను అనుసరించి వస్తుంది. హల్లెలూయా. తుఫాను ఉంటేనేమి రాదు. నీ ఇంట్లో తుఫాను ఎందుకు వచ్చింది? నీ ఒంట్లో తుఫాను ఎందుకు వచ్చింది? నీ జీవితంలో తుఫాను ఎందుకు వచ్చిందో తెలుసా? ఏదో లోటు ఉంది. వేడి పెరిగిపోయింది అక్కడ. ఎందుకు వస్తుందో తెలుసా మీకు తుఫాను? టీచర్ గారు అడగండి, చెప్తారు. వాళ్ళు సైంటిఫిక్ రీజన్ చెప్తారు. ఆ ప్రదేశంలో శూన్యత పెరిగిపోయింది, ఆ వేడిమి పెరిగిపోయింది. అందుచేత నలుదిక్కుల నుంచి కూడా గొప్ప గాలి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు వస్తూ ఉండగా, ఆ శూన్యతలోకి వస్తూ ఉండగా అక్కడ తుఫాను ఏర్పడుతుంది. వాళ్ళని అడగండి, చాలా క్లియర్గా చెప్తారు. నాకు పూర్తిగా తెలియదు కానీ ఆ తుఫాను ఏర్పడినప్పుడు ఎవడన్నా అడ్డుకోగలడా దాన్ని? ఏ మనుషుడైనా అడ్డుకోగలడా? ముఖ్యమంత్రి అడ్డుకోగలడా? ప్రధానమంత్రి అడ్డుకోగలడా? ట్రంప్ వచ్చి అడ్డుకోగలడా?
ఏం చేస్తుంది ట్రంప్ వస్తే? తప్పమని ముట్టిగా వేస్తుంది ఒకటి. తుఫాను ఊరుకోదు. ఎవరు అడ్డు వెళ్ళడానికి జాగ్రత్త పడడం తప్ప చేయగలిగినది ఏమీ లేదు. ఎంతమంది ఉద్యోగస్తులని కాపలా కాసిన ఉపయోగమేమీ ఉండదు. గట్టిగా దానికి కోపం వచ్చిందంటే దేవుడు తీసేయన్నాడు అనుకోండి, 1000 మంది ఉద్యోగస్తులైనా సరే ఆ మాత్రం లేపుకుని వెళ్ళి అవతల పారేస్తుంది. దేవుని ఆజ్ఞను నెరవేర్చేటువంటి తుఫాను ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. తుఫాను వస్తే ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. మన జీవితాలలో కూడా ఏమొస్తుంది? తుఫాను. ఎందుకు వస్తుంది? వాడిని తరచుగా వాడిని నాశనం చేయాలని అగ్నిలోనూ నీళ్లలోనూ ఏం చేస్తుందంట? అది పడద్రోస్తూ దాని లక్షణం అది. వాడిని నాశనం చేయాలని, మనల్ని కూడా నాశనం చేయాలని ఏం చేస్తుంది? చాలాసార్లు దేవుని ఆజ్ఞను మన మనస్సు పాటించిన పట్ల ఈరోజు మీరు ఏం చేస్తారంటే, ఇంటికి వెళ్ళి మీరందరూ మంచివాళ్ళు మర్చిపోయిన పొరిగింటి గిన్నెలు, ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే డబ్బులు ఇంట్లో నడకండి, వస్తువులు నడకండి. పొరిగింటి వస్తువు ఏది ఇంట్లో ఉంచొద్దు. నేను చెప్తున్నాను ఈ మాట ఒక దైవ సేవకునిగా, మరి దేవుని యొక్క పక్షముగా నిలవబడి చెప్తున్నాను. ఎవరి వస్తువు కానీ ఎవరి సొమ్ము కానీ మీ దగ్గర అది బిగపడితే ఏం చేస్తుందంట? అది మొర్ర పెడద్దంట. ఈ మొర్ర దేవుని దగ్గరికి వెళ్తుందంట. తర్వాత తుఫాను పుడుతుంది. తుఫాను ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. దయచేసి ఎవ్వరు కూడా, అది చిన్న గిన్నె కదా పాస్టర్ గారు, 10 రూపాయలే కరెక్టే, లేదా రూపాయిదే అయినా సరే నీ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. తీసేయండి. వెళ్ళి నెదుగుతారా? మంచివాడు నెదుగుతారు. నెదకండి. ఎందుకంటే నాశనం అయిపోవడం దేవునికి ఇష్టము లేదు. అది కూర గిన్నె అయినా, పెద్ద గిన్నె అయినా, చిన్న గిన్నె అయినా ఏ వస్తువు ఉంచుకోవద్దు. ఎవరికి రూపాయి ఇచ్చి ఉండదు. ఎవరికైనా మీరు డబ్బులు ఇవ్వాలా? ఏం చేయాలి? మనం వాళ్ళకి ఇచ్చేయాలి. ఎవరెవరికి ఇచ్చారు అలాగా? జక్కయ్య మారు మనసు వచ్చింది. జక్కయ్య ఏం చేశాడు? ఎంత ఇచ్చాడు? టక్కన అనేసారు, రెడ్డింపని అనేసారు. ఎన్నంతలు ఇచ్చాడు? ఏదన్నా ఇవ్వాల్సి వస్తే, ఒకవేళ అన్యాయంగా తీసుకుంటే, సుమా అప్పు తీసుకుని 4 గంటలు పాస్టర్ గారు ఇమ్మన్నారు అని ఎవరు డిమాండ్ చేయకుండే 3,00,000 రూపాయలు తీసుకున్నారు అనుకోండి, అప్పు 4 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. అది కాదు నేను చెప్పేది. అన్యాయముగా వాడు ఏం చేశాడు? అన్యాయముగా తీసుకున్న దానికి డబ్బుకి 4 గంటలు వేసి ఇచ్చాడు. 100 రూపాయలు తీసుకుంటే ఎంత ఇచ్చాడు? వేసయ్యా 4 గంటలు వేసాడు. అప్పుడు ఎంత అవుతుంది? 500 ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత మారు మనసు వస్తే ఇస్తాడు అలాగా? మనం తీస్తామా? మన జేబులోంచి మనం తీయగలమా? తీసేయండి, ఇచ్చేయండి. మీరు బాగుపడకపోతే అప్పుడు అడగండి. నేను కూడా ఎవరికి ఇవ్వాల్సి వచ్చినా మీ డబ్బులు నాకు వద్దు అని చెప్పి నేను ఎవరికి ఇవ్వాల్సి వచ్చినా ఇచ్చేస్తాను. 1 రూపాయి కూడా ఉంచుకోండి. పాస్టర్ గారి దగ్గర కూడా ఒక మంచి లక్షణం ఉంది, నేర్చుకోండి. పూగడద్ది, ఈ పలానా వడి అంటే నాకు చెప్తూ ఉంటుంది అనమాట. ఈ పలానా వడి అంటే ఈ గిన్నెలు పలానా వడి అని చెప్పేసి పూగడద్ది. గిన్నె ఏం చేస్తుంది? అవతల కొనుక్కోలేరా? కొనుక్కోగలం. కానీ దేవుని వాక్యాన్ని పాటిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని మనము జాగ్రత్తగా పాటించాలి. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సొమ్మైనా, అది వస్తువైనా ఏం చేస్తుందంట? దేవునికి మొరపెడుతుంది. మన ఇంట్లోంచి మొరపెడితే అక్కడికి ఏమొస్తుంది? నాశనం వస్తుంది, తుఫాను వస్తుంది, నాశనం వస్తుంది. అందుచేత పొరుగువాని భార్యను, పొరుగువానిది అగు దేనిని కూడా ఆశించకూడదు. నీ పొరుగువానిదగు దేనిని నువ్వు ఆశించొద్దు. ఆశించకుండా ఉండు. దేవుడు ఒకవేళ నీకున్నది చాలా తక్కువేమో, దానిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎంత ఆశీర్వదిస్తాడంటే
కీర్తనాకారుడు చెప్తాడు, నాకు ఇన్ని నిండిపోయింది, నా బీరువా నిండిపోయింది, నా బ్యాంక్ అకౌంట్ నిండిపోయింది, అది పొంగి పొర్లుచు ఉన్నది. హల్లెలూయా. మరి ఈ దయ్యాన్ని మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? ఎలా ఈ దయ్యాన్ని పోగొట్టుకోవాలి అంటే దేని ద్వారా పోగొట్టుకోవాలంటే దయ్యాన్ని? ప్రార్థన. దేని ద్వారా? మళ్ళీ చెప్పండి, కరెక్ట్ సమాధానం చెప్పండి అమ్మా. దేని వలన? కరెక్ట్గా చెప్పాలి. ఇన్నిసార్లు చదివించాను ఆ వాక్యాన్ని. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఎలా పోతుందని చెప్పాడు. చదవండి, ఆఖరి వచనం తీయండి, ఆఖరి పై వచనాలు చదవండి. ఆఖరి వచనాలు అంటే ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి వచనాలు. 28 వచనం చదవండి. అసాధ్యమని ఒకసారి మళ్ళీ ముందుకు రండి. ఇక్కడ రాస్తాడు, ఉపవాస ప్రార్థన గురించి రాస్తాడు చూడండి. కనపడుతుంది చూడండి. ఓకే వేరే కాంటెక్స్ట్లో రాస్తాడు. దేని వలన వెళ్ళగొట్టబడుతుందంట? దేని వలన? ఉపవాస ప్రార్థన వలన. ప్రార్థన వలన ఏం జరుగుతుందంట? మనం పడగొట్టేటువంటి స్థితి నుంచి మనము నిలబడే స్థితికి ఒకడు నిలుచుచున్నానని తొలచుచున్నాడు, కానీ వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. నిలుస్తున్నాను అనుకుంటాడు, ఒకటిదే వాడికి తెలియకుండానే వాడు పడిపోతాడు. ప్రార్థన వలన మనం ఏమవుతాం? బాగుగా నిలబడతాం. నువ్వు బాగుగా నిలబడు. నేను నీకు ఒక విషయం చెప్పాలి, నేను నీకు ఒక విషయం చూపించాలి. నేను చూపించాలన్నా, నీతో మాట్లాడాలన్నా, నీకేమన్నా చెప్పాలన్నా నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? నేను నిలబడతాడంటావా అంటాం కదా కొన్నిసార్లు. నిలబడతాడంటావా? మాట మీద నిలబడతాడంటావా? ఎంత కష్టం వచ్చినా నిలబడతాడంటావా? నిలబడాలి. నిలబడినప్పుడు దేవుడు మనకి ఏదో మాట్లాడదామని అనుకుంటాడు. మనం నిలబడాలి. నిలబడాలంటే మనలో ఏముండాలి? దేవుని శక్తి ఉండాలి, ప్రార్థనా శక్తి ఉండాలి. దేవుని శక్తి, ప్రార్థనా శక్తి మనలో ఉండాలి. ప్రార్థనా శక్తి మనలో ఉంటే మనం ఏమవుతుందో చెప్పండి? బాగుగా నిలబడతాం. ఒకవేళ దేవుని చిత్తమైన తర్వాత చెప్తాను, నాకు సమయం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతున్నాం. మనం నిలబడగలం. అలాగే మనం నాశనమైపోకుండా ఉండాలి అంటే ఏమవ్వాలి? ప్రార్థనా శక్తి. పాపం వాళ్ళకి తెలియక శిష్యులు అనుకుంటున్నారు మేము యేసు ప్రభు శిష్యులు కనుక మేము ఏదో చేసేస్తాం. నో, క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని, దైవ సేవకుడు అని పిలువబడుతున్నంత మాత్రాన్ని ఏం కాదు, వారి వల్లే కాదు. ఇది ప్రార్థన వలన తప్ప, ఉపవాస ప్రార్థన వలన తప్ప మరి దేని వలన కూడా సాధ్యము కాదు. హల్లెలూయా. ఇప్పుడు మనం నిలబడాలంటే ఏం చేయాలి? మన జీవితం నిలబడాలంటే ఏం చేయాలి? ఆర్థికంగా నువ్వు నిలబడాలంటే ఏం చేయాలి? సామాజికంగా నువ్వు నిలబడాలంటే ఏం చేయాలి? ప్రార్థనా శక్తి చాలా గొప్పది. ప్రార్థన వలన తప్ప మరి దేని వలన కూడా ఇది సాధ్యము కాదు. మొట్టమొదటిగా ప్రార్థనా శక్తి మనలో ఉండాలంటే మనలో ఉన్న దయ్యము ముందు వెళ్ళిపోవాలి. అందుచేత ఆయన ఏమంటాడంటే నా యొద్దకు తీసుకొని రండి. ఎవరి దగ్గర తీసుకురావాలి? ఎవరిని? దెయ్యం పట్టింది. ఎవరికి పట్టింది?
ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళని ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, ఎంత పెద్ద గొప్ప సమస్య అయినా యేసు ప్రభు యొద్దకు తీసుకురావాలంట. 142వ సంకీర్తన మొదటి 2 వచనాల్లో కూడా కీర్తనకారుడు చెప్తాడు, నేను మొర్ర పెట్టుకుంటూ ఉన్నాను, నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రభువా నేను నీకే చెప్పుకుంటున్నా, ఇంకెవరికి చెప్పట్లా, నా సమస్య అంతా కూడా నీకే చెప్పుకుంటున్నాను అంటాడు. చూడండి, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. ఒక వినయంగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకుంటున్నాను. నాకు కలిగిన బాధ, తండ్రికి కలిగిన బాధ ఎవరికి చెప్పుకున్నాడు చెప్పండి? దేవునికి చెప్పుకున్నాడు. హల్లెలూయా. మనకి కలిగిన బాధ, అనేక బాధలు ఉంటూ ఉంటాయి. మనం ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. ఇరింటికి, పొరిగింటికి, లేకపోతే ఊళ్ళో వాడికి, ఆడకి, ఈడకి ఎన్ని చెప్పినా వ్యర్థం, వేస్ట్. వాళ్ళు వింటారు, తీసుకెళ్ళి కాల్ చేస్తారు. ఇదంతా కూడా వేస్ట్ అన్నమాట. మనం కానీ దేవునికి చెప్పుకున్నట్లయితే, ఆ తండ్రికి చెప్పుకుంటున్నాడు దేవునికి, నా యొద్దకు తీసుకొని రా అన్నాడు. ఆయన చూడగానే, ఆయన ఏమన్నా, ఆయన చూడగానే ఏమైపోయాడు? విలవిల్లాడి కింద పడిపోయాడు. దెయ్యం విడిచిపోయింది. ఇప్పుడు లోపలికి ఎవరే లేదు? పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య వెళ్ళాడు. ఇప్పుడు వాడు ఏం చేశాడు? చచ్చిపోయాడేమో అనుకుంటున్నారు. పడిపోయి ఉంటే, చచ్చిపోయాడు అనుకుంటే, ఈ వ్యక్తిని యేసు ప్రభు ఏం చేశాడు? లేవనెత్తాడు. హల్లెలూయా. దెయ్యం ఏ విషయంలో మనం పడేస్తుందో జాగ్రత్త, ఏ విషయంలో పళ్ళు కొరికేలాగా చేస్తుందో జాగ్రత్తగా, ఏ విషయంలో మనల్ని నశింప చేస్తుందో జాగ్రత్త. ఏ విషయంలో కూడా దెయ్యానికి మనం ఏం ఇవ్వకూడదు? చోటు ఇవ్వకూడదు. దెయ్యానికి చోటిచ్చి ఇలాగైపోతుంది, అలాగైపోతుంది అని నువ్వెంత మొత్తుకున్నా ఉపయోగం ఏమి లేదు. అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇవ్వకూడదు, నువ్వు చోటిచ్చావు. అందుకే అపవాది ఏం చేశాడు? బాల్యము నుంచే వాడిలో పనిచేశాడంట. బాల్యం నుంచి నీకు ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ వ్యసనాలు ఉన్నాయో వాటిని విడిచిపెడితే నువ్వు నశించుకోకుండా ఇప్పటికైనా రక్షించబడతావు. బాల్యం నుంచి మనకి ఏ దురలవాట్లు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించడానికి దేవుడు సరిపోయినటువంటి వాడు. అందుచేత మనం నశించుకోకూడనట్లు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే, ఆయన దెయ్యాన్ని గద్దించాడు, తుఫానుని గద్దించాడు. తుఫానును, నీళ్లను గద్దించగా అది మిక్కిలి నిమ్మళమాయను. హల్లెలూయా. మన జీవితంలో నెమ్మది కావాలంటే యేసయ్య దగ్గరికి మనము రావాలి. మరి 7 గంటల ప్రార్థన ఎప్పుడు మంది వస్తారా? రావాలి. ఒకవేళ రాలేకపోయినట్లయితే ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉంటాం మనం. శుక్రవారం ప్రార్థన ఎందుకు పెడతాం? 7 గంటల ప్రార్థన అంటే దీని కొరకే. ఏదైనా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ఏమైపోతాయి? మనం నాశనం అవ్వకుండా. డాక్టర్ దగ్గరికి పెడతామా ఆరోగ్యం చూపించుకోవడానికి? మరి యేసయ్య దగ్గరికి రావాలా వద్దా? రావాలి. వచ్చినట్లయితే తప్పనిసరిగా మనం రక్షించబడతాం. మరి అలాగే మీరు అందరూ కూడా 7 hours ప్రేయర్, శుక్రవారం రాత్రి జరిగేటువంటి 7 hours ప్రేయర్, శుక్రవారం 5 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు జరిగేటువంటి ప్రేయర్లో పాల్గొనండి. ఆ ప్రార్థనా శక్తిని పొందుకోవడానికి, ప్రార్థనా శక్తి చేత మనం నశించుకోకుండా రక్షించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయం దయచేయునుగాక. ఆమేన్. దయతో మోకరించినట్లయితే ప్రార్థన ప్రార్థించుకుందాం. దేవుని సన్నిధానంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఏ విషయాల్లో మనం నశించిపోతూ ఉన్నాం, ఏ విషయాలు మనల్ని పడవేస్తూ ఉన్నాయి, మన జీవితాన్ని పడవేస్తూ ఉన్నాయి, మన జీవితంలో పడిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నేను పలానా విషయంలో పడిపోతూ ఉన్నాను, నీ వద్ద చెప్పుకుంటూ ఉన్నాను. ప్రభువా, నన్ను బాగుగా నిలువబెట్టు. ప్రభువా, నరపుత్రుడా, నువ్వు బాగుగా నిలువబడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నన్ను నిలువబెట్టు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా. నన్ను నా కుటుంబాన్ని పట్టినటువంటి దయ్యాన్ని నువ్వు గద్దించు ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా.
అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధానంలో మనల్ని మనం సమర్పించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్నటువంటి దేవాది దేవుడకు అయ్యా మీ వందనాలయ్యా. మమ్మల్ని ప్రేమించారు, కనికరించారు. ఉదయకాల సమయం నుంచి ఈ మధ్యాహ్న కాల సమయం వరకు నీ పిల్లలను మమ్మల్ని దర్శించారు, మీ సన్నిధి మాతో ఉంచారు. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయ్యా ఇదిగో ప్రభా, ఈ యొక్క సమయంలో కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ వాక్యము చేతైతే ప్రభా మేము దర్శించబడ్డాము, అటు వాక్కును ప్రభా మేము ధ్యానం చేయడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఉన్నాం. మీ నామమును బట్టి ప్రభా మమ్మల్ని మీరు స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. మీ రక్తము మీ పిల్లలము మనందరి మీద ప్రోక్షించబడును గాక. మమ్మల్ని పట్టి పీడిస్తున్న, పడగొడుతున్నటువంటి చెవిటిదైన మోగ దయ్యముల నుంచి మేమందరము విడుదల పొందుకుందుము గాక. యేసయ్యా, మేమందరము కూడా చక్కగా బాగుగా నిలవబడుదుము గాక. నీ దర్శనాన్ని మేము పొందుకుందుము గాక. నీ పరిశుద్ధాత్మ చేత మేము నింపబడుదుము గాక. అయా నీ పాత్రగా మేము అభిషేకించబడుదుము గాక. మాకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి చిక్కులు, సమస్యలు అన్నిటి నుంచి కూడా నజరేయుడైన యేసు నామమును బట్టి ఈ రోజు మేము విడుదల పొందుకుందుము గాక. మా మీద నిలిచినటువంటి ప్రతి శాపము, పాపము నజరేయుడైన యేసు నామమును బట్టి కొట్టివేయబడును గాక. యేసయ్యా మీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారి అర్పణలను ప్రభు అంగీకరించండి. అయ్యా ఇదిగో తండ్రి, నేను వారి యొక్క దశమ భాగములను, వారి యొక్క కానుకలను, భాగములను మీరు అంగీకరించమని, నూరంతల ఫలమును మీరు దయచేయమని వేడుకుంటూ, అనేక మంది బిడ్డలు ఈరోజు రాలేకపోయారయ్యా, వారిని బట్టి కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని కూడా వారు ఉన్నటువంటి ప్రదేశాలలో మీరు జ్ఞాపకం చేసుకొని వారిని దర్శించమని, జరిగినటువంటి పరిచర్య యావత్తును దీవించి, ఆశీర్వదించి, ముద్రించి ఫలింపచేయమని, అలాగే ప్రభుని సన్నిధానానికి అయా నీ పరిచర్యలకు కొరకు ప్రభు మా ప్రియుడు మల్లూరు రమేష్ కూడా ఈ యొక్క సౌండ్ సిస్టమ్ను తెచ్చి ఉండగా ప్రభు, ఈ మెగాఫోన్ను కూడా నైనా నీ యొక్క నామమును బట్టి మేము ప్రతిష్ఠిస్తూ ఉండగా అయా ఇదిగో తండ్రి, నేటి దినము నుంచి మందిరములో అయా ఇదిగో తండ్రి నైనా ఈ యొక్క మెగాఫోన్ నీ పరిచర్య కొరకు ఉపయోగపడును గాక. ఈ మెగాఫోన్ తెచ్చినటువంటి బిడ్డలు దీవించబడుదురు గాక. వారు ఏ ఉద్దేశంతో అయితే తెచ్చి ఉన్నారో అటు ఉద్దేశము అయ్యా ఇదిగో తండ్రి సఫలపరచబడును గాక. అయ్యా మీకు వందనాలు తండ్రి. మీ సన్నిధానంలో ప్రభు అలాగే తండ్రి నన్ను ఇదిగో తండ్రి నన్ను బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచు ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. రేపు జరగాల్సినటువంటి దైవ సేవకుల సదస్సును కూడా మీరు దీవించమని, అయినా శుక్రవారం జరగాల్సిన 7 గంటల ప్రార్థనలు కూడా ప్రభు మీ సన్నిధి మాతో ఉంచమని, శనివారం జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, మా కొరకు తిరిగి త్వరగా రానై ఉన్నాం. యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడినటువంటి మనకును లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు యేసు